మాట ఇచ్చిన మనిషి ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఆ మనసు ఎన్ని ముక్కలవుతుందో ఎవరికీ తెలియదు. ఒక పల్లెటూరి చివరలో ఒక రైతు రంగయ్య తన తప్పును గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చున్నాడు. నేను మాటిచ్చాను, కానీ నిలబెట్టుకోలేకపోయాను. ఒకప్పుడు రంగయ్య జీవితం చాలా సంతోషంగా ఉండేది. అతనికున్న ఒకే ఒక్క ఆస్తి అతని కూతురు లక్ష్మి. నాన్నా, నాకు బాగా చదవాలి, టీచర్ అవ్వాలి. నిన్ను టీచర్ చేస్తానమ్మా, ఇది నా మాట. ఆ మాట రంగయ్యకి గర్వం, లక్ష్మికి ఆశ. కానీ ప్రతి ఆనందం వెనుక ఒక పరీక్ష ఉంటుంది. రంగయ్య, ఈ భూమి అమ్మేస్తే మనం పెద్దవాళ్ళమవుతాం. ఈ భూమి నా కూతురు భవిష్యత్తు అన్నా, దాన్ని అమ్మను అని చెప్పేసి రంగయ్య వెళ్ళిపోయాడు. సూర్యం ఎవరికి తెలియకుండా భూమి పత్రాలు తీసుకుని కొంత భూమిని అమ్మేశాడు. కానీ ఇదే సమయంలో లక్ష్మికి ఒక మంచి పాఠశాలలో ప్రవేశం లభించింది. కానీ ఆ చదువుకు డబ్బు అవసరమైంది. నాన్నా, నేను చదువుకుంటాను కదా. అవునమ్మా, నాన్న మాట ఇచ్చాడు కదా. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం రంగయ్యకు తెలిసింది. ఇచ్చాడు కదా అన్న, నువ్వు ఇలా చేస్తావని ఊహించలే. డబ్బే ముఖ్యం రంగయ్య, భావాలు కాదు. ఆ రోజు రంగయ్య హృదయం ముక్కలైంది. డబ్బు లేక లక్ష్మి చదువు ఆగిపోయింది. ఫీజు లేకపోతే చదువు కొనసాగించలేరు. పర్లేదు నాన్న, నేను చదవకపోయినా సరే. లక్ష్మి, పాపం లక్ష్మి తన కలను వదిలేసి తండ్రి బాధ తగ్గించడానికి తనే పని చేయడం మొదలుపెట్టింది. ఇది నీ పని కాదమ్మా. మన ఇంటి పని కదా నాన్న. ఆ మాటలు రంగయ్య గుండెల్లో గుచ్చుకున్నాయి. అప్పుడు రంగయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమైనా అవుతుంది, నా మాట నిలబెట్టుకుంటాను. పగలు రాత్రి పనిచేశాడు. నిజాయితీతో సహాయం కోరాడు. రంగయ్య నిజాయితీ ఉన్నోడు, మనం సహాయం చేద్దాం. చివరికి లక్ష్మి మళ్లీ పాఠశాలకు వెళ్ళింది. నాన్న, మీరు మీ మాట నిలబెట్టారు. సంవత్సరాలు గడిచాయి. మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం మన గౌరవం. నన్ను క్షమించు రంగయ్య. తప్పు తెలిసినవాడే నిజమైన మనిషి. డబ్బు కంటే మనసు విలువ ఎక్కువ. మాట నిలబెట్టుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు.